బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా డబ్బాకుపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభోత్సవానికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొదటిసారిగా విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో సముద్రం కోతకు గురైన చిన్నగొల్లపాలెం ప్రాంతాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పరిశీలించారు. చెన్నై నిపుణులు ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. త్వరలోనే మంచి శుభవార్త వింటారని ఎంపీ బాలశౌరి చెప్పారు. టీడీపీలో చేరడానికి ముందు వైసీపీ ఎంపీపీ వాకా వెంకటరెడ్డి మార్కాపురం జిల్లా పొదలిలో ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీలో చేరుతున్న వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడి తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. 3500 మందికి ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. వైసీపీ హయాంలో రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా ఉంటుందని సాంబశివరావు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా చేశారు గీతం స్కూల్ విద్యార్థులు. సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. సూర్య భగవానుడు మకర రాశిలో పునః ప్రవేశిస్తారని, అందుకే మనం పండగ చేసుకుంటామని పండితులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5 కేజీలు వెండితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ రోడ్ లో నెంబర్ ప్లేట్ లేని బండిపై తిరుగుతూ ఉండడంతో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నంద్యాల జిల్లా గొప్పాడు మోడల్ స్కూల్లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపల్ పీటీ తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాళ్లతో తంతు బూతులు తిడుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ప్రిన్సిపల్ తో పాటు పీడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గాంధీనగర్ లో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల భయంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లాలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేస్తామన్నారు రోడ్ల భవనాల కార్యదర్శి కృష్ణబాబు. ఈ సంవత్సరం మే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలియజేశారు. రోడ్లపై అధిక లోడ్తో ప్రయాణించే వాహనాలకు టన్నుకు 2,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా వై జంక్షన్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలలో వాజ్పేయి సిద్ధాంతాలను, సేవలను కొనియాడారు.